ఇప్పుడు అదే కోణంలోకి వస్తోంది అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 67 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ, అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో 67 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో రాష్ట్రానికి రాజధాని లేదు. అటువంటి సమయంలోని రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుంది అని అడిగితే సగటు ఏపీ పౌరుడు విజయవాడ వైపే చూపారు. ఉత్తరాంధ్ర ప్రజలు విజయవాడ అన్నారు. రాయలసీమ ప్రజలు విజయవాడకే జై కొట్టారు. ఎందుకంటే అది రాష్ట్రం మధ్యలో ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక సామాజిక సహకారం. ఆ భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను నిర్మించాలని చంద్రబాబు సర్కార్ భావించింది. తద్వారా రిటర్న్ ఫ్లాట్ల రూపంలో తమకు, తమ భావితరాలకు మేలు జరుగుతుందని అమరావతి రైతులు ఆశించారు. స్వచ్ఛందంగా భూములు వదులుకున్నారు. అయితే చంద్రబాబు సర్కార్ చేసిన తప్పొక్కటే, అనుకున్న స్థాయిలో వేగవంతంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు ప్రారంభించలేదు. పైగా అమరావతి మహా ఆశయం పెట్టుకుని అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావడం చంద్రబాబు చేసిన తప్పిదం. ఆ పరిణామమే అమరావతి పాలిట శాపంగా మారింది. దానిని రాజధాని ప్రాంత ప్రజలు విశ్వసించారు. అందుకే తమ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీని సైతం తిరస్కరించారు. అమరావతి ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో సాక్షాత్తు టీడీపీ మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేసినా అక్కడి ప్రజలు ఆదరించలేదు. అయితే అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు సైతం టీడీపీని తిరస్కరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త కదలిక ప్రారంభమైంది. చంద్రబాబును రాజధానిని ఎంపిక చేయడమేంటి, ఆయన చరిత్రలో నిలిచిపోవడమేంటి అన్న కోణంలో ఆలోచించి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది జగన్ సర్కార్. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేసి అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. బడ్జెట్లో సైతం నిధులు కేటాయించింది. అప్పుల రూపంలో సర్దుబాటు చేస్తోంది. దాదాపు అమరావతికి 40,000 కోట్ల నిధులు సమీకరణ జరిగింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రాజెక్టులు, ప్రైవేటు సంస్థలు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. ఇది చాలదన్నట్టు రాష్ట్ర శాసనసభలో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రతిపాదిస్తూ ఆమోదం తీసుకున్నారు. వాటిని పార్లమెంటుకు నివేదించనున్నారు. పార్లమెంట్లో అమరావతి శాశ్వత రాజధాని అంటూ తీర్మానం చేయనున్నారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అమరావతి రాజధాని శాశ్వతమని, దానిని కదిలించడం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.